ఐదవ ఎపిసోడు అసూయను ఎలా జయించాలి. పక్కవాడు ఎదిగితే మనస్సులో బాధ కలుగుతుందా? అది ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా జయించాలి? నమస్కారం. ఈరోజు మనం అసూయ గురించి వేదాంతంలో ఏమి చెబుతుందో తెలుసుకుందాం. ప్రధాన భాగం. అసూయ అనేది ఇతరుల విజయం వల్ల కాదు, మన మనస్సులోని పోలికల వల్ల పుడుతుంది. ఒక స్నేహితుడు మంచి ఉద్యోగం సంపాదించాడు, మరో వ్యక్తి కొత్త ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొకరు మంచి పేరు సంపాదించారు. వారిని చూసి ప్రేరణ పొందితే అది మంచిది, కానీ అతనికి వచ్చింది నాకు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే అసూయ మొదలవుతుంది. వేదాంతం చెబుతుంది, ప్రతి జీవికి తన కర్మ, తన ప్రయాణం, తన సమయం ఉంటుంది. కాబట్టి ఇతరుల విజయాన్ని చూసి బాధపడటం కంటే దానిని ప్రేరణగా తీసుకోవడం మంచిది. చిన్న ఉదాహరణ. ఒక తోటలో గులాబీ పువ్వు ఉంది, పక్కనే మల్లె పువ్వు ఉంది. గులాబీ ఎప్పుడు మల్లె కావాలని కోరుకోదు, మల్లె కూడా తను గులాబీ కావాలని కోరుకోదు. రెండు తమ సొంత సువాసనతో ప్రపంచాన్ని ఆనందపరుస్తాయి. మనిషి కూడా తన ప్రత్యేకతను గుర్తిస్తే అసూయ తగ్గుతుంది. ఈరోజు సాధన. ఈ రోజు నుంచి ఎవరో విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందించండి. రోజు రాత్రి నిద్రకు ముందు మీకు ఉన్న మూడు మంచి విషయాలను గుర్తు చేసుకోండి. కృతజ్ఞత పెరిగితే అసూయ క్రమంగా తగ్గుతుంది. ముగింపు. వేదాంతం చెప్పే గొప్ప సందేశం, ఇతరులతో పోల్చుకోవద్దు. నిన్నటి మీతోనే ఈరోజు మిమ్మల్ని మీరు పోల్చుకోండి. అలా చేస్తే మనస్సులో శాంతి, సంతృప్తి పెరుగుతాయి. 6వ ఎపిసోడులో టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు. 6వ ఎపిసోడ్, టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి. చిన్న విషయానికే టెన్షన్ పడుతున్నారా? నిద్రపోయినా మనసు ప్రశాంతంగా లేదా? దీనికి వేదాంతం ఏమి చెబుతుంది? నమస్కారం. ఈరోజు టెన్షన్కు సంబంధించిన ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ప్రధాన భాగం. ఈ రోజుల్లో టెన్షన్ లేని మనిషి కనుగొనడం చాలా కష్టం. ఉద్యోగం గురించి టెన్షను, డబ్బు గురించి టెన్షను, పిల్లల భవిష్యత్తు గురించి టెన్షను, ఆరోగ్యం గురించి టెన్షను. కానీ ఒకసారి ఆలోచించండి, టెన్షన్ వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? చాలా సందర్భాలలో
సమాధానం లేదు. వేదాంతం చెప్తుంది, జరిగిపోయిన దానిని గురించి పశ్చాత్తాపం వద్దు. ఇంకో జరగని దాని గురించి అతిగా భయపడవద్దు. ఈ క్షణంలో చేయాల్సిన పనిపై దృష్టి పెట్టండి. చిన్న ఉదాహరణ, ఒక విద్యార్థి పరీక్షకు నెల రోజుల ముందు నుంచే భయపడుతుంటాడు. చదవాల్సిన సమయాన్ని టెన్షన్లో గడిపేస్తాడు. మరొక విద్యార్థి ప్రశాంతంగా రోజు కొద్ది కొద్దిగా చదువుతాడు. పరీక్షల రోజు ఎవరు ధైర్యంగా ఉంటారు? నిజమైన వ్యక్తే. అలాగనే జీవితంలో కూడా ఆందోళన కంటే చర్య ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈరోజు సాధన, టెన్షన్ వచ్చినప్పుడు ఈ 3 పనులు చేయండి. 1, నెమ్మదిగా 5 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. 2, నేను ఇప్పుడు చేయగల పని ఏమిటి అని మీకే ప్రశ్నించుకోండి. 3, ఆ ఒక్క పనిని మొదలు పెట్టండి. ముగింపు. వేదాంతం మనకు నేర్పేది, ప్రశాంతమైన మనస్సు సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆందోళనలతో కాకుండా అవగాహనతో జీవించడం నేర్చుకుంటే జీవితంలో స్పష్టత మరియు శాంతి పెరుగుతాయి. 7వ ఎపిసోడులో క్షమించటం ఎందుకు గొప్ప శక్తి గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.